వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం ఊహించని షాక్ ఇవ్వడానికి రెడీ అవబోతుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. వాటిని సకాలంలో పే చేయకపోవడంతో సర్కార్ రాయితీలు ఇస్తూ వసూలు చేస్తుంది. అయితే ఇప్పుడు ఆ సంస్కృతికి శుభం కార్డు వేయడానికి తెలంగాణ సర్కార్ రెడీ అవుతుంది. పెరుగుతున్న యాక్సిడెంట్స్, డ్రైవర్ల నిర్లక్ష్య ధోరణి తగ్గడానికి చలాన్లపై ఇస్తున్న డిస్కౌంట్ కారణమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. చలాన్లపై రాయితీ ద్వారా రిలీఫ్ ఇస్తారనే ధీమా డ్రైవర్లలో నిర్లక్ష్యానికి కారణంగా తెలంగాణ సర్కార్ భావిస్తుంది. అందుకే ఇకపై అలాంటి డిస్కౌంట్ ఇవ్వకూడదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. రూల్స్ కు విరుద్ధంగా రోడ్లపై వెహికల్స్ డ్రైవ్ చేసిన వారికి ట్రాఫిక్ చలాన్లపై భవిష్యత్తులో ఎలాంటి రాయితీలు, డిస్కౌంట్లు ఇవ్వకూడదని సీఎంఏ కామెంట్ చేయడం మ్యాటర్ సీరియస్నెస్ ను తెలియజేస్తుంది. అంతేకాదు, చలాన్ పడిన వెంటనే ఆ వెహికల్ ఓనర్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా మనీ కట్ అయ్యేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రపోజల్ సెన్సేషనల్ అయింది. ఇది తెలంగాణలో రాజకీయ పార్టీలు దీనిపై సీరియస్ అవుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన అనేది చిన్న సమస్యగా చూడకూడదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో హత్యలతో పోలిస్తే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ల వల్ల మరణించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ డిస్కౌంట్ ఇస్తారనే ఫీలింగ్ తో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, ఇది పెద్ద ప్రాబ్లంగా మారిందని అన్నారు. ఇండియాలో 60 సెకండ్లకు ఒక యాక్సిడెంట్ జరుగుతుందని, 3 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారని తాజా గణాంకాలను రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రత్యేకించి మైనర్లకు వెహికల్స్ ఇవ్వడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడంతో ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయని రేవంత్ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఫాలో కాని వారిపై మరింత కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్ చెప్పారు. మైనర్లు యాక్సిడెంట్ చేస్తే వారు ప్రమాదాలకు గురైనా పేరెంట్స్ పై కేసులు పెట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బేసిక్ గా ట్రాఫిక్ రూల్స్ కు విరుద్ధంగా వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వెళితే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తారు. అయితే ఆ చలాన్లను వీలున్నప్పుడు చెల్లిస్తారు. మరీ ఎక్కువ చలాన్లు ఉంటే ఆ వెహికల్స్ ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేస్తారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అదేమిటంటే చలాన్లపై ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలు. సీఎం రేవంత్ కామెంట్స్ ద్వారా దీనికి త్వరలో ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. త్వరలో చలాన్లపై కొత్త సిస్టమ్ అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని పోలీస్ ఉన్నతాధికారులు కూడా భావిస్తున్నారు. ఈ కొత్త సిస్టమ్ అమల్లోకి వచ్చిందంటే మీ వెహికల్ పై చలాన్ పడిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఆటోమేటిక్ గా కట్ అవుతాయి. ఇంతకీ ఈ వ్యవస్థ రూపకల్పన ఐడియా ఎందుకు వచ్చిందంటే హైదరాబాద్ యూసఫ్ గోడలో అరైవ్ అలైవ్ అనే ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రతిపాదన చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా రోడ్లపై డ్రైవ్ చేసే వారి ట్రాఫిక్ చలాన్లపై ఇకపై ఎలాంటి రాయితీలు, డిస్కౌంట్లు ఉండబోవని రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. చలాన్ పడిన వెంటనే ఆ వెహికల్ ఓనర్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రపోజల్ పెట్టారు. ఇందుకోసం వెహికల్ రిజిస్ట్రేషన్ టైంలోనే ఓనర్ బ్యాంక్ అకౌంట్ కూడా రిజిస్టర్ చేయాలని, దీన్ని అధికారులు పరిశీలించాలని రేవంత్ సూచించారు. ఏదైనా ట్రాఫిక్ రూల్ ఉల్లంఘించి చలాన్ పడితే ఆ ఫైన్ ఓనర్ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయ్యేలా సాధ్యాసాధ్యాలను పరిశీలించి అమల్లోకి తేవాలని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి ప్రపోజల్ పై సొసైటీ నుంచి రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి. కొందరు సీఎం కరెక్ట్ చెప్పారని సమర్థిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తూ ఇది స్కామ్లకు దారి తీస్తుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ ప్రతిపాదనను తెలంగాణ బీజేపీ తప్పుపట్టింది. ఈ ప్రపోజల్ ను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. బ్యాంక్ అకౌంట్లు వెహికల్స్ కు లింక్ చేయడం ద్వారా ప్రజల ఆర్థిక గోప్యతకు భంగం కలుగుతుందని రామచంద్రరావు అన్నారు. ట్రాఫిక్ రూల్స్ ఇంప్లిమెంట్ కు బీజేపీ వ్యతిరేకం కాదని, కాకపోతే చలాన్ల వసూలు కోసం బ్యాంక్ అకౌంట్లను ఆర్టీఏ వ్యవస్థతో లింక్ చేయడం అనేది సరైన విధానం కాదన్నది బీజేపీ భావిస్తుందని రామచంద్రరావు అన్నారు. అందువల్లే ఈ విధానంపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో వ్యతిరేకిస్తున్నట్టు రామచంద్రరావు ప్రకటించారు. కాగా గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంచార్ సాథీ యాప్ వల్ల ప్రజల ప్రైవసీకి ముప్పు ఉందని అప్పట్లో కాంగ్రెస్ ఆరోపణలు చేసిందని రామచంద్రరావు గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు ప్రజల ప్రైవసీకి ముప్పు కలిగేలా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రజల బ్యాంకు ఖాతాల్లోకే చొరబడి డబ్బులు కట్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని, ఇది ద్వంద్వ వైఖరి కాదా అని తెలంగాణ బీజేపీ నాయకులు అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వింతగా ఉందని తెలంగాణ బీజేపీ నాయకత్వం సెటైర్లు వేస్తుంది. ఇలాంటి ప్రపోజల్ ద్వారా కాంగ్రెస్ హిపోక్రసీ బట్టబయలైందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం కామెంట్స్ చేస్తుంది. మరోవైపు ఇంటిగ్రేటెడ్ ఈ చలానా వ్యవస్థను సవాల్ చేస్తూ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ట్రిపుల్ రైడింగ్ కు 1988 మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 128 రెడ్ విత్ 177 ప్రకారం 100 నుంచి 300 మాత్రమే చలానా విధించాలి. దీనికి విరుద్ధంగా 2019 నిబంధన ప్రకారం 1000 ఫైన్ వేయటం చెల్లదని ఇప్పటికే కోర్టులో కేసు ఒకటి నడుస్తుంది.
దీనికి కారణం 2019లో సవరణ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం అన్వయించుకోలేదని కేసుంది. దీనిపై ప్రభుత్వం వర్షన్ ఏంటంటే, మోటార్ వెహికల్ యాక్ట్లోని సెక్షన్ 200 కింద ట్రాఫిక్ వయోలేషన్స్ అనేవి ఫైన్ వేయదగ్గ నేరాలని చెబుతుంది. వాటిపై ఫైన్స్ వేసే అధికారాలను ఇస్తూ ప్రభుత్వం 2007 జీవో 54 జారీ చేసిందని హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం జరిమానా పెంచుతూ 2011లో ఉత్తర్వులు జారీ చేసిందని, ప్రస్తుత చలానా వ్యవస్థలో ఇవన్నీ మరింత వివరంగా పొందుపరుస్తున్నామని ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. పాత చలాన్ల పెంపుపైనే కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండగా, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిన ట్రాఫిక్ చలాన్ డెబిట్ వ్యవస్థ ఇంప్లిమెంట్ చేస్తే తప్పుడు చలాన్లు వచ్చే ఛాన్స్ కూడా ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని సూచిస్తున్నారు. అంతెందుకు, సీసీటీవీలు, నెంబర్ ప్లేట్లను గుర్తించడంలో ఏమైనా మిస్టేక్ జరిగినా రాంగ్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. వెహికల్ అమ్మితే దాని ఓనర్షిప్ మారకపోయినా ఆటో డెబిట్ వ్యవస్థ వస్తే మొదటి ఓనర్ అకౌంట్ నుంచి చలానా మొత్తం కట్ అవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అలాంటి తప్పుడు చలాలను కోర్టులో సవాల్ చేసే ఛాన్స్ ను ఓనర్లు కోల్పోతారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అంతేకాకుండా ప్రజలకు చెందిన ఆధార్, పాన్ కార్డు డేటా లీక్ అయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. సైబర్ ఫ్రాడ్స్ కూడా జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు నిపుణులు. మరి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రపోజల్ ను తెలంగాణ ప్రభుత్వం ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.